గల్లీ గల్లీల్లో కొలువైన ఘననాథులు గంగవడికి చేరుకునేందుకు కదులుతున్నాయి. భక్తుల విన్నపాలను విని మోసుకుంటూ తరలి వెళ్తున్నాడు విఘ్న వినాయకుడు. నవరాత్రులు మన మధ్య ఉండి మన కోరికలు వింటూ మన పూజలు అందుకున్నాడు. ఇప్పుడు నిమజ్జనం కోసం భక్తులకు వీడ్కోలు చెప్పి బయలుదేరుతున్నాడు. అలంకరించిన వాహనాల్లో ఆదిదేవుడు ఆశీనులై కదలి వెళ్తున్నాడు. తల్లి గంగమ్మ చెంతకు తరులుతూ ఉంటే అశేష భక్తజనం వెంట కదులుస్తుంది. డప్పు చప్పులు, పటాకుల మూతలు, భజన బృందాల పాటలతో వీధులన్నీ మారుమ్రోగుతున్నాయి. రహదారులంతా వినాయక ప్రతిమలే. తీరొక్క వినాయకులు తిరుగుతూ ఉంటే భక్తులు మనసులు ఉప్పొంగిపోతున్నాయి. భాగ్యనగరంలో ఎటు చూసిన గణనాథుల సందడే. గణపతి బప్ప మోర్య, బై బై గణేష నామస్మరణలతో గల్లీ గల్లీ మారుమ్రోగుతుంది. ఎక్కడికక్కడ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. వేలాదిగా గణనాథులు ట్యాంక్ బండ్ వైపు కదులుతూ ఉన్నాయి. వినాయక చవితి పండుగ రోజు మండపాల్లో ఎంత సందడి ఉంటుందో అంతకు మించిన కోలాహలం నిమజ్జనం రోజు కనిపిస్తూ ఉంటుంది. డీజే సౌండ్స్ తో యువతీ యువకులు ఉత్సాహంగా డాన్స్ చేస్తూ వినాయకుడికి మనసారా వీడ్కోలు పలుకుతున్నారు. ఒక్క భాగ్యనగరంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక నిమజ్జనోత్సవం ఊరువడ ఘనంగా జరుగుతాయి. ఇక పల్లెలన్నీ ఆ శివపుత్రుడికి నవరాత్రులు విశేష పూజలు చేసి ఇప్పుడు గంగవడికి సాగనంపుతున్నారు. ఇలా లడ్డూ వేలం పాటలు, గణనాథుల ఊరేగింపు వేడుకలతో ఊళ్ళన్నీ ఉత్సాహంతో నిండిపోయాయి.